శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 6వ అధ్యాయము. శ్రీరామనవమి ఉత్సవము, మసీదు మరామతు. గురువుగారి కరస్పర్శ ప్రభావము. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి. మసీదు మరామతులు. గురువుగారి హస్తలాఘవము. సంసారమును, సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును. సద్గురువనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చెయ్యివేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మ శరీరము కోరికలు భావముల మయము అగ్నిచే కూడా కాలనట్టిది. గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును. జన్మజన్మల పాపములు పటాపంచలే పోవును. మత విషయములు భగవద్విషయములనగనే అసహ్యపడువారికి కూడా శాంతి కలుగును. సాయిబాబా చక్కని ఆకారము చూడగనే సంతసము కలుగును. కండ్ల నిండ నీరు నిండును, మనస్సు ఊహలతో నిండును. నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును. వేదములుగాని పురాణములుగాని పారాయణ చేయునప్పుడు శ్రీసాయి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. శ్రీసాయి బాబా రాముడుగా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె గాన్పించును. భాగవతమో ఉద్ధవగీతయో పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నేనేదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే ఎంతులేనట్లు వ్రాయగలుగుదును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టుజేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థకామ మోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కరు, జ్ఞాన, యోగ, భక్తి అను 4 మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. దాని నిండా ముండ్లు గోతులుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను. స్వయంపుత్తాకమైన బ్రహ్మము యొక్క తత్వ విచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి బ్రహ్మసృష్టిని గూర్చి చెప్పి వాస్తవమా ఉనకి 3ను నొకటియేయని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను చూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరుకీర్తులు సంపాదించుటమని, భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనున్నట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేక యుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము.
మనస్సు చంచలముగనున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే. బాబా మాటలు దాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు మొదలెడెను. షిరిడీలో జరుగునుత్సవము లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల 1925 పుటనుట 97 పత్రికలో విపులముగా వర్ణింపబడిన శ్రీరామనవమి యుత్సవముల సంగ్రహం మిచ్చట పేర్కొనబడుచున్నది. కోపర్గాంలో గోపాలరావుగుండ్ అనునతడు పోలీసు సర్కీలు ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. దానికతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులగు తాత్యా పాటీలు, దాదా కోతే పాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపైనేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించియుండుటచే 2వ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబావారికేదో ఇంకొక ఉద్దేశమున్నట్లు కనిపించుచున్నది. ఈ యుత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా యుద్దేశములు 2 నెరవేరినవి. ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని ఇతర కష్టములు గాన్పించెను. షిరిడి చిన్న గ్రామమొకటచే నీటి ఇబ్బంది ఎక్కువగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలములో నిండిపోవుచుండును. 2వ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ల బావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యా పాటీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి. గోపాలరావుగుండున కొక స్నేహితుడు గలడు. వాని పేరు దాము అన్నా కాశార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి కూడా 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముతో పుత్ర సంతానము గలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడా ఒక నగిషీ జెండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ 2 జెండాలు ఉత్సవముతో తీసుకొనిపోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబాయుండు మసీదుకు ద్వారకామాయి అని పేరు. చందన ఉత్సవము. ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను. కొరాహ్లి గ్రామందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ. ఫకీరుల గౌరవార్థము చెయ్యుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ యుత్సవము అమీరు షక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండెరి. బయటి ఏర్పాట్లన్నీయు తాత్యాకోతే పాటీలు చూచుకునడివారు. ఇంటి లోపల చెయ్యవలసినవన్నీయు రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నీయు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నీయు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి
గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండుచున్న ధుని కూడా తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే చేయుచుండెను. బేదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి. అందుచే బేదలకు అన్నదానము ఈ ఉత్సవముయందు విరివిగా చేయుచుండెరి. వంటలు విస్తారముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండెరి. ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండెడివారు. మేళ లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లోనొక మార్పు జరిగెను. సాయి సగుణోపాసన వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మైనవాడు దాదాసాహెబు ఖాపర్డే తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వలలో బస చేసిరి. కృష్ణారావు వసారాలో చెరగిలియుండగా కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వానిని పిలిచి ఇట్లనెను: ఈ యుత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము. కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఏల జరుపకూడా దని అడిగెను. కాకా మహాజని ఈ ఆలోచనకు సమ్మతించెను. బాబా అనుమతి తెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తన చేయుటకు హరిదాసు నెచ్చట నుండి తేవలెననున్నది గొప్ప సమస్యగా నుండెను. తొదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన? అతని రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచేనతడు దానిని కీర్తన చేయుటకు కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా అనుమతి బొందుటకై మసీదుకు పోయిరి. అన్ని సంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలోనివి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా ఆదే ప్రశ్న భీష్ముడనడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చెయ్య నిశ్చయించితి మనియు నందులకు బాబా అనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినమున మసీదును అలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామ జన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండీ వనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని అతడు సంశయించెను. అతడు బాబా వద్దకు వెళ్లిన తోడనే ఇదినంతయు ఏమని బాబా అడిగెను. ఆ ఊయల ఎందుకు కట్టిరని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదుల్లో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబారు నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునికి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కథ ముగిసెను. శ్రీ రామచంద్రమూర్తికి జై అని ఎర్రగుండ బాజాభజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరూ సంతోషములో మునిగిరి. అంతలో నొకగర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్ అను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబా కోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరూ
ఇది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు అవన్నీయు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా ఆశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబా రూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట యొక్క అలవాటు. దీనిని తెలిసినవారు గమ్మున నొరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసుకుని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందునే బాబా దానిని విప్పవద్దని చెప్పి ఆమరణ. ఉసటి దినము శ్రీకృష్ణ జననమునాడు పాటించు కాలహండి అను నుత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడ గట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవ సమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటి నుండి జాతర శ్రీరామనవమి యుత్సవముగా మారెను. 1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని అంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ అందు పాల్గొందురు. ఆమె కూడా వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజులు ముందు మహాజని బాలబువ మాలిని కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారా జిల్లా బిర్హాడ్ సిద్ధకవలె గ్రామములోన ఈ హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత కథలు చెప్పక ఖాళీగానుండెను. బాబా అనుమతి కాక ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పాను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు. ఈ సమస్యను 1914వ సంవత్సరములో శ్రీసాయి పరిష్కరించెను. ఈ పని శాశ్వతముగా దాసగను మహారాజునకు అప్పగించెను. ఈనాటి వరకు దాసగను ఈ కార్యమును జరుపుచున్నారు. 1912 నుండి ఈ యుత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదల పట్టువలే ప్రజలతో నిండుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేక మంది పాల్గొంచుండిరి. బేదలకు అన్న సంతర్పణ బాగుగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయి సంస్థానం ఏర్పడెను. అలంకారములు ఆడంబరములెక్కువయెను. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమే మన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తొదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పటికీ ఎన్నడైనను వ్యాధులు కాని జగడములు గాని కనిపించలేదు. మసీదు మరామతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను.
ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెన్ని నిశ్చయించుకొనెను. మసీదు మరామతు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబు చాందోర్కర్కు, రాళ్లు తాపన కాకాసాహెబు దీక్షిత్కు నియోగించెను. ఈ పనులు చేయించుట బాబాకిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి కలిగించుకొనుట వలన బాబా అనుమతినిచ్చెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లనే తాపన చేయుట ముగించిరి. అప్పట్నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది ఎంతయు జూచి కోపించి వానిని పీకి పారసెను. ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్దీపితుడయ్యెను. ఒక చేతితో ఇనుపస్తంభము బెకిలించుచు రెండవ చేతితో తాత్యాపాటీలు పీకను పట్టుకొనెను. తాత్య తలపాగాను బలవంతముగా దీసి అగ్గిపుల్లతో నిప్పంటించి యొక్క గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమీయూ తెలియకుండెను. అందులో కల్పించుకొనుట కెవ్వరికీ ధైర్యము లేకుండెను. కుష్ఠురోగియు బాబా భక్తుడునగు భాగోజీ సింధియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలచిరో అందరికీ యొకే గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుణ్ణి పిలిపించెను. వాని వద్ద నుంచి జరీపాగాను క్రయమునకు తీసుకొనెను. దానిని బాబా స్వయముగా తాత్యాతలకు చుట్టెను. తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా ఇట్లు చేసియుండెను. బాబా యొక్క ఈ వైఖరిని చూచిన వారెల్లరూ నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చెను, ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను. వారి కోపము తత్క్షణమే ఎట్లు చల్లబడెను అని ఎందరూ ఆలోచించుచుండరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చిండి అత్యంత మరాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని ఏది చెప్పవలెనను విషయము తేల్చుకునలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయము సంపూర్ణము.